కృష్ణవంశీ ఆఫీస్ నుండి నన్ను పంపించేశారు అంటున్న నాని. యాక్టర్ గా కెరీర్ ని స్టార్ట్ చేయకముందు కృష్ణవంశీ ఆఫీస్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆఫీస్ నుండి బయటికి పంపించేశారు. కృష్ణవంశీ డైరెక్షన్ లో తన అప్కమింగ్ ఫిల్మ్ పైసా లోగో లాంచ్ లో నాని మాట్లాడుతూ, కృష్ణవంశీతో నా జర్నీ రివెంజ్ తో స్టార్ట్ అయ్యి లవ్ తో ఎండ్ అయింది. అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేయడానికి కృష్ణవంశీ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు నన్ను పంపించేశారు. ఇక అప్పుడు ఏదో ఒక రోజు నా అవసరం వీళ్ళకి వస్తుంది అని అనుకున్నాను. యాజ్ ఎ డైరెక్టర్ గా కృష్ణవంశీని నేను చాలా అభిమానిస్తాను. ఇక ఆయనతో వర్క్ చేశాక పర్సనల్ గా ఇష్టపడడం స్టార్ట్ చేశాను అన్నారు నాని. వంశీ గారిది నాది జర్నీ అన్నది ఒక రివెంజ్ స్టోరీగా స్టార్ట్ అయ్యి ఒక లవ్ స్టోరీగా ఎండ్ అయింది. ఎందుకంటున్నానంటే అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన దగ్గర పనిచేయడానికి వెళ్తే లోపలికి వెళ్ళి అడిగితే శబ్దలయ స్టూడియోలో అదేంటి ఎవరినో ప్రొడక్షన్ మేనేజర్ని పిలిచి అదేంటి లోపలికి వచ్చాడంటే ఎవరిని అడిగి అని చెప్పారు. ఆ రోజే ఫిక్స్ అయ్యా మీ లైఫ్లోకి వస్తా చాలా బలంగా అని. సో అలా స్టార్ట్ అయింది. నార్మల్గా అండి ఎవరైనా సరే మన ఐడియలైజ్ నా ఫేవరెట్ డైరెక్టర్ అప్పుడు అన్ని మురారి ఖడ్గం అన్ని సినిమాలకి సత్యం థియేటర్ బయట టికెట్లు దొరక లైన్లో వచ్చి అన్ని డబ్బులు తిన్న వ్యక్తిని నేను. నార్మల్గా ఎవరైనా సరే మనం తెర మీద చూసో లేదంటే ఇలా మన ఫేవరెట్ డైరెక్టర్ను మనం ఐడియలైజ్ చేసిన తర్వాత నార్మల్గా ఎవరైనా దగ్గరగా చూస్తే ఒక హీరోను చాలా దగ్గరగా చూస్తే నార్మల్గా మన ఇంప్రెషన్ అదంతా పోద్ది అంటారు చాలామంది. దగ్గరగా చూసి దగ్గరగా పనిచేసిన తర్వాత అది తగ్గిపోద్ది, ఎంతైనా సరే ఆ ముందున్న ఫీలింగ్ ఉండదంటారు. బట్ వంశీ గారితో నాకు అదొక 100 అయిపోయింది పనిచేయడం మొదలెట్టిన తర్వాత. అంటే అప్పుడు ఫేవరెట్ డైరెక్టర్ మాత్రం ఇంతకుముందు, ఇప్పుడు పర్సనల్గా కూడా చాలా ఫేవరెట్ మనిషి నాకు. సో థ్యాంక్ యూ సార్. పైసా విల్ డెఫినెట్లీ బీ వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ ఇన్ మై కెరియర్.